చూడండి. బెంగాల్ ఎన్నికల్లో మైండ్ గేమ్, లక్ష్మి వర్సెస్ దుర్గా అసలైన స్కెచ్ అంట. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎక్కువగా తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎన్నికల మీదే భారతదేశ ప్రజలందరూ దృష్టి ఉంది. ఇటు అధికార తృణమూల్ కాంగ్రెస్, అటు బలమైన ప్రతిపక్షంగా ఎదిగిన భారతీయ జనతా పార్టీ మధ్య పోరు అత్యంత రసవత్తరంగా మారింది. గెలిపే లక్ష్యంగా రెండు పార్టీలు విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలు దాదాపు ఒకే వర్గం ఓటర్లను టార్గెట్ చేశాయి. అవే మహిళలు, యువత, సంక్షేమ పథకాల లబ్ధిదారులు. అయితే ఈ ఓట్లను రాబట్టేందుకు ముఖ్యమంత్రి మమత తన పాత ఫార్ములను నమ్ముకోగా ఆమె కోటను బద్దలు కొట్టేందుకు బీజేపీ సరికొత్త వాగ్దానాలకు రంగంలో దిగింది. ఆ సరికొత్త వాగ్దానాలు ఏంటో ఒకసారి చూద్దాం. 2011 నుండి బెంగాల్లో టీఎంసీకి తిరుగులేని విజయాలు అందిస్తున్న మహిళలు, మైనార్టీలు, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల కూటమిని ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోకూడదని మమతా బెనర్జీ కృతనిశ్చయంతో ఉన్నారు. ఇందులో భాగంగానే అత్యంత ఆదరణ పొందిన లక్ష్మీ భండార్ పథకం కింద జనరల్ కేటగిరీ మహిళలకు నెలవారీ ఆర్థిక సహాయాన్ని 1500కి, ఎస్సీ ఎస్టీ మహిళలకు 1700 పెంచుతున్నట్లు ప్రకటించారు. ఊరికే ఇవ్వడం, డబ్బులు పంచడం ఎక్కడి నుంచి వస్తాయి? ఇది మాత్రం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కానీ చూద్దాం. రాష్ట్రంలో 30% ఉంటూ సుమారు 110 సీట్లలో ప్రభావం చూపే ముస్లిం ఓటర్లను ఇక్కడ చూడండి. రాష్ట్రంలో 30% ఉందంట. వెస్ట్ బెంగాల్ ఎంత ఆక్యుపై చేశారో చూడండి. ఎక్కడ వాళ్ళు వీళ్ళంతా మనం రోజువారీ మాట్లాడుకుంటున్నాం. ఆకట్టుకునేందుకు వక్ఫ్ ఆస్తుల రక్షణ, అలియా యూనివర్సిటీ అభివృద్ధి వంటి హామీలను టీఎంసీ ఇచ్చింది. మతం పేరిట రాష్ట్రాన్ని విభజించాలనుకునే వారికి ఒకటే చెబుతున్నాం, ఈ రాష్ట్రం ఇక్కడ తల్లులు, కుమార్తెలు, మైనార్టీలు, పేదల పక్షాన్ని నిలబడుతుందని టీఎంసీ నేత జయప్రకాష్ మంజూర్ స్పష్టం చేశారు. అంటే చూడండి ఇక్కడ మరి వక్ఫ్ ఆస్తులు, అలాగే సుమారు 110 సీట్లలో ప్రభావం ఉన్న సీట్లలో 1/3 సీట్లు వాళ్ళకే ప్రభావం చూపితే ఆ ధైర్యంతోనే తృణమూల్ గెలవాలని చూస్తుంది. అంటే ఈ విధంగా లక్ష్మీ భండార్ అని ఏదైతే ఉందో ఇక్కడ వీళ్ళు ప్రకటించారో ఆ మహిళలకు చేయూతకు సంబంధించి, ఇక్కడ భాజపా వాళ్ళు దుర్గా సురక్షా స్క్వాడ్ను ఏర్పాటు చేశారు. అందుకే స్టార్టింగ్ హెడ్లైన్లో మనకి లక్ష్మీ వర్సెస్ దుర్గా అని ఇచ్చారు ఈ పత్రికలో. ఎవరిది అసలైన స్కెచ్? ఎవరికి ప్రజలు మొగ్గు చూపుతారు? మైనార్టీలు ఎక్కువగా ఉండే ఈ రాష్ట్రంలో ఎవరిని మొగ్గు చూపుతారు? ఆబ్వియస్లీ వాళ్ళ చుట్టాలని, బంధువుల్ని బంగ్లాదేశ్ నుంచో పాకిస్తాన్ నుంచో తెప్పించుకునే వాళ్ళే కదా వాళ్ళకి కావాలి. ఆబ్వియస్లీ ఈవిడికే మొగ్గు చూపుతారు. బట్ భాజపా ఎంత కసరత్తు చేయాల్సి వస్తుందంటే మన మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఇకపోతే ఈ దుర్గా స్క్వాడ్ ద్వారా బీజేపీ సంకల్ప పత్రలో ప్రధాన ఆకర్షణగా నిలిచే అర్జీకర్ ఆసుపత్రి ఘటన, సందేశ్ ఖాళీ ఉదంతాలతో మహిళల్లో రగులుతున్న ఆగ్రహాన్ని ఓట్లుగా మలుచుకునేందుకు ఈ అర్జీకర్ ఆసుపత్రి మనం చూసాం. ఒక మహిళా డాక్టర్ నిర్భయ లాంటి ఘటన జరిగింది. ఎవడో ఒక కాంపౌండర్ను, అక్కడున్న వాచ్మెన్ని బలిపశువు చేశారు. కానీ తెర వెనుక తృణమూలకు సంబంధించిన ఆమె మేనలుడే కీలక పాత్ర పోషించాడని కూడా వార్తల్లో ఉంది. డీన్ కూడా ఉన్నాడు అందులో. డీన్ని ఏమీ అనకుండా, ఆయనకి ఎక్స్ప్లెనేషన్ ఏమి అడగకుండా రాత్రి వేరే యూనివర్సిటీకి, వేరే కాలేజీకి డీన్గా మార్చేశారంట. మరి ఇక్కడ పరిస్థితులు ఎవరు చక్కదిద్దుతారు? ఇక్కడ పరిస్థితి ఎవరు ఎంక్వైరీ చేస్తారు? సో ఇట్లాంటి చాలా విమర్శలు ఉన్నాయి. ఈ ముసలావిడికి ఎందుకులే ఇవన్నీ అనే తరుణంలో కూడా చాలామంది విమర్శిస్తున్నారు. బట్ దీది చాలా పవర్ఫుల్గా ఉన్నారు. ఎందుకంటే కేవలం మైనార్టీ ఓట్లని బేస్ చేసుకొని ఆవిడ కొన్ని రకాల పథకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అందుకే లక్ష్మీ వర్సెస్ దుర్గా అనే రావడానికి కూడా ఎక్కువగా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. చేపలు గుడ్లు తినకుండా ఎవరూ ఆపలేరు. ఇక్కడ చూడండి, మహిళా సాధికారతో పాటు హిందుత్వ ఎజెండాను కూడా బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. అధికారం వచ్చిన 6 నెలల్లో ఉమ్మడి పౌర స్మృతి, యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని, చొరబాటుదారులను ఏరివేస్తామని, లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్లకు వ్యతిరేకంగా కఠిన చట్టాలు తెస్తామని హామీ ఇచ్చింది. ఈ ఎన్నికల బుజ్జగింపులకు, న్యాయానికి, చొరబాట్లకు, భద్రతకు, అవినీతి అభివృద్ధికి మధ్య జరుగుతున్న పోరాటమని బీజేపీ నేత దేబ్జిత్ సర్కార్ అభివర్ణించారు. ఎందుకంటే ఇక్కడ దేశ మనుగడకే ముప్పు అనేలాగా వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పక్కనే బార్డర్కు అటువైపు బంగ్లాదేశ్లో ఎటువంటి దుశ్చర్యలు జరుగుతున్నాయి చూస్తున్నాం. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ భాజపా ప్రచారం చేస్తుంది. దాన్నే లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్కి సంబంధించిన కూడా ఇక్కడ పోరాటం జరగబోతుందట. బొజ్జగింపులకు, న్యాయానికి, చొరబాట్లకు, భద్రతకు, అవినీతికి, అభివృద్ధికి మధ్య జరుగుతున్న అవినీతి తృణమూలది, చొరబాట్లదారు సహకరించే తృణమూలు, బుజ్జగింపులకు అవకాశం ఇచ్చేది తృణమూలు, అలాగే న్యాయానికి పోరాడేది బీజేపీ, భద్రతకు పీట వేసేది బీజేపీ, అభివృద్ధికి పెద్దపీట వేసేది బీజేపీ అనేలాగా ముందుకు తీసుకెళ్తున్నారు.
ఉనికిని కాపాడుకునేందుకు వామపక్షాలు, కాంగ్రెస్ అంటే ప్రధాన ప్రత్యర్థులు ఈ రెండే, తృణమూల్, భాజపా. కానీ ఉనికిని కాపాడుకొని ఎవరొస్తే వాళ్ళ వైపు బాబు అనుకునేలాగా ఉండేలా పరిస్థితి వామపక్షాలకి, కాంగ్రెస్కు ఉంది. తృణమూల్ రాకముందు వామపక్షాలే సుమారుగా 30 ఏళ్ల పాటు రెపరెపలాడింది జెండా. ఇప్పుడు కాంగ్రెస్ తృణమూల్తో సై అంటునే పరిస్థితి ఉంది. ఇండియా కూటమిలో తృణమూల్ కలుపుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. కాంగ్రెస్ ఈ విధంగా వాళ్ళకి మద్దతు తెలుపుతూ కేంద్రంలో వాళ్ళు పట్టు సాధించుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నట్టుగా కూడా ప్రయత్నిస్తుంది. మొత్తం మీద కాంగ్రెస్ కావాల్సింది అధికార పీఠం అనే ఉద్దేశంలో ఎవరైతే ఏంటి, ఎవరు గెలిచినా మాకు మద్దతు ఇస్తే చాలు అన్నట్టుగా కాంగ్రెస్ వ్యవహరిస్తుంది.